ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే చికెన్ తినొద్దని చెప్పేసి అయితే హెచ్చరిస్తుందంట. 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఈలోపే మరొక వ్యాధి రావడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగిస్తుందంట. అండ్ అది కూడా ఇంకోటేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అయితే బాధాకరంగా ఉందంట. ఇది కూడా నెల్లూరు జిల్లాలోని బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది బయటపడిందంట. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా టెన్షన్ అయితే పడుతున్నారంట. నెల్లూరులో కొన్ని కోళ్ల ఫామ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే సోకిందంట. ఈ వైరస్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అంటే పొలువూరు, సైందాపురం ఈ ప్రాంతాల్లో ఏంటంటే చాలా కోళ్ళను మృతి చెందాయంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ అధికారి వాటి బ్లడ్ శాంపిల్స్ని తీసుకెళ్ళి అక్కడ వేరే ల్యాబ్కి అయితే ఇచ్చారంట. అయితే ఈ కోళ్ళు మృతి చెందడానికి ప్రతి ఒక్క కోడి మృతి చెందడానికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణం అని చెప్పేసి ఆ రిపోర్టుల్లో అయితే తెలిసిందంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు అయితే గురయ్యారంట. అయితే అక్కడ పశువర్ధన శాఖతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట అక్కడ అధికారులు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది కొన్ని ప్రాంతాలకు చేరకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పేసి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారంట. అయితే ఈ మీటింగ్ తర్వాత ప్రతి ఒక్క అధికారి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారంట. ఏంటంటే ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చి మరణించిన కోళ్ళు ప్రాంతాల నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఎటువంటి చికెన్ షాపులు కూడా తెరకూడదు 3 నెలల పాటు అని చెప్పేసి అక్కడ అధికారులు అయితే ఆదేశించారంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ నిర్ణయాలు మాత్రం ఉల్లంఘించిన వేళ ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారంట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలను అయితే కోడిగుడ్లు చికెను కొంతకాలం మాత్రం తినకూడదని చెప్పేసి అయితే ఇంకోటి చెప్పారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం వరకు నెల్లూరులోనే మాత్రమే ఈ వ్యాధి అనేది భయపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి అనేది రాలేదంట. కానీ అక్కడ ఉండే అధికారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అయితే చెప్తున్నారంట మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా అంటే ఎటువంటి చికెన్ షాప్లో కూడా ఎక్కువగా కోళ్ళను మృతి చెందినట్లయితే మాత్రం మీరు కూడా కొన్ని రోజులు ఆ చికెన్కి గుడ్లకి దూరంగా ఉండమని చెప్పేసి అయితే ఆదేశిస్తున్నారంట. అలానే ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర ఏంటంటే 240 నుంచి 260 వరకు అయితే పలుకుతుందంట. ఒక కోడిగుడ్డు ధర 6 రూపాయల నుంచి 7 వరకు అయితే పలుకుతుందంట. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఒక వ్యాధి వలన ఈ కోడిగుడ్లు అండ్ ఈ చికెన్ ధర కూడా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారంట. ఇలా ధర తగ్గిన తర్వాత ప్రజలందరూ కూడా కొనడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే మీ ప్రాంతాల్లో ఇలా ఏ చికెన్ షాప్ దగ్గర అయినా కూడా ఎక్కువగా కోళ్ళు మృతి చెందినట్లయితే మాత్రం కొన్ని రోజులైతే ఈ కోడిగుడ్లు అండ్ అలానే ఈ చికెన్ తినడం అనేది ఆపేమని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అండ్ అలానే ఈ వీడియోలో ఇద్దాం కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోజులో ఎన్నో వీడియోస్ అయితే షేర్ చేస్తుంటారు. బట్ ఈ యూస్ఫుల్ అయ్యే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క షేర్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ అలానే వాళ్ళ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా కోడి మృతి చెందినట్లయితే మాత్రం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అయితే పడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి అండ్ అలానే ఈ వీడియోని అయితే ఎండ్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మన తెలుగు వాళ్ళలో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు. సో అందుకని చెప్పి థ్యాంక్ యూ ఆల్, బాయ్.